ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును వెల్లడించారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు. దీంతో తెలంగాణ గడ్డపై మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించినట్లయింది. పసుపు, ఆకుపచ్చ, బ్లూ కలర్లతో పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. జెండాపై బ్లూ రంగుతో తెలంగాణ చిత్రపటం ఉంది. దానిపై తెలుపు రంగులో టిఆర్ఎస్ పేరుతో ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. పార్టీ రంగులైన బ్లూ, ఆకుపచ్చ చీరతో కవిత సభా ప్రాంగణానికి వచ్చారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నట్లుగా తెలిపారు. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని కోరారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు కవిత. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఓ రకంగా ఉతికి ఆరేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు పటేల్, ఊహించని విధంగా ఒకసారిగా టిఆర్ఎస్ అంటూ కూడా బాంబు పేల్చారు కల్వకుంట్ల కవిత. సో ఏంటి నెక్స్ట్, ఇది రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరిగే అవకాశాలున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కవిత ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడే దెబ్బతీయడానికి తన పార్టీ పేరును కూడా టిఆర్ఎస్ అని ప్రకటించింది. సో ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజలతోటి మమేకం అయ్యి ప్రతి తెలంగాణ నోట నానుడినటువంటి టిఆర్ఎస్ అనే పదాన్నే కవిత ఎంచుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన తన పార్టీ అని కూడా ఈరోజు ప్రకటించింది. ఒక రకంగా మిగతా పార్టీలకు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిందని చెప్పవచ్చు. సో ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వహించిందో, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని అయితే తెలంగాణతో ఏ విధంగా ప్రజలతో మమేకం చేశాడో అదే పదాన్ని తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకొని టిఆర్ఎస్ అనే పదంతో కూడా కవిత ప్రజల్లోకి వెళ్ళడానికి తన పార్టీ పేరును కూడా ప్రకటించింది. హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేసినటువంటి కన్వెన్షన్ సెంటర్లో చాలా కోలాహలంగా, చాలా అట్టహాసంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వందలాది మధ్య కూడా తన పార్టీ పేరును కూడా ప్రకటించింది. పార్టీ పేరు ప్రకటనతో పాటు తను నిక్కచ్చిగా కూడా తను ఎవరిని టార్గెట్ చేస్తున్నారో కూడా చాలా స్పష్టంగా కూడా తన మాటల్లో చెప్పింది. ఒకవైపు తండ్రి కేసీఆర్ ను, మరొక వైపు హరీష్ రావుని, మరొక వైపు రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలను కూడా టార్గెట్ చేస్తూ కూడా చాలా స్పష్టమైనటువంటి మాటలను కూడా, హెచ్చరికలను కూడా కవిత జారీ చేసింది. ఒకవైపు తన తండ్రిని కేసీఆర్ ను మారిన మనిషి, ఆయన మరమనిషి అని సంబోధించింది. రేవంత్ రెడ్డిని హిట్లర్, కర్కోటకుడు అని, హరీష్ రావుని పందికొక్కు, గుంటనక్క అని కూడా రకరకాల పదాలు వాడుతూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిందని చెప్పవచ్చు. సో మొత్తానికి కవిత స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడిప్పుడే ఏ విధంగా ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. ఒక రకంగా అయితే ఊహించని విధంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే టిఆర్ఎస్ అనే పేరుతోటి కవిత ప్రకటించడం మాత్రము చాలా షాకుకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిఆర్ఎస్ పార్టీ ఎంత క్రియాశీలకంగా వహించిందో అదే పేరుని తీసుకొని కూడా కవిత పార్టీలోకి వెళ్తుంది. సో ఈ రకమైనటువంటి నేపథ్యంలో పార్టీ ప్రకటనలో కూడా తాను కూడా కంప్లీట్ గా కూడా అటు కేసీఆర్ ని, అటు హరీష్ రావుని, ఇటు రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ ఎంపీలను కూడా చీల్చి చెండాడుతూ కూడా తన ప్రసంగంలో కూడా పూర్తిగా చేసిందని చెప్పవచ్చు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే, అర్ధరాత్రి వేళ కూడా కూల్చివేతలు జరుగుతూ ఉంటే మన కేసీఆర్ ఎక్కడున్నారు, మన సార్ ఎక్కడున్నారు, ఎందుకు బయటికి రావడం లేదు, ఎందుకు ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదు, కేసీఆర్ సారు మారిన మనిషి, మర మనిషి చాలా మారిపోయాడని కూడా తన తండ్రిని కూడా తీవ్రంగా కూడా మాటల్లో కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కవిత ప్రసంగంలో వ్యక్తం చేసింది. దాంతో పాటు తెలంగాణ ప్రజలు ఇంత గోసపడుతుంటే, ఇంత ఇబ్బందులు పడుతుంటే
హిట్లర్ పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, కర్కోటకం కూడా పరిపాలన చేస్తున్నాడు. ఖమ్మంలో 2 నెలల పసికందు చనిపోతే అబార్షన్ అయిపోతే కూడా ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయలేదు. తీవ్రమైనటువంటి విచారణ కలిగించినటువంటి సంఘటనలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు కేసీఆర్ కూడా స్పందించడం లేదు? ఇంత తీవ్రమైనటువంటి అన్యాయానికి తెలంగాణ గురవుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు బయటికి రావడం లేదు? కానీ సూటిగా కవిత ప్రశ్నించింది. నేనేం తప్పు చేశానని నన్ను బయటికి గెంటేశారు. పందికొక్కు గుంట నక్కలను కూడా తన పక్కన పెట్టుకున్నటువంటి కేసీఆర్ నన్నెందుకు బయటికి పంపించారని కూడా సూటిగా కవిత ప్రశ్నించింది. ఒక రకంగా ఈ వాక్యాలు హరీష్ రావుని ఉద్దేశించినట్టుగా మాట్లాడడం కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పూర్తిగా మారిపోయాడు, ఉద్యమకారుని లెక్క ఉన్నటువంటి మనిషి కూడా కాదు అని తన ప్రసంగంలో పార్టీ ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్రసంగంలోనే తన తండ్రి కేసీఆర్ ని టార్గెట్ గా చేస్తూ కూడా కవిత మాట్లాడింది. సో తర్వాత వచ్చేసి రేవంత్ రెడ్డి వైపు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా తెలంగాణ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు, ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరగడం లేదు, ప్రభుత్వ పథకాల అమలు కూడా జరగడం లేదు. రేవంత్ రెడ్డి కర్కోటకుడిగా హిట్లర్ లాగా కూడా పరిపాలన చేస్తున్నట్టు రేవంత్ రెడ్డిని కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా మాట్లాడింది. ఇక సాక్షాత్తు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర విభజనపై ఒక ఎంపీ మాట్లాడితే బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు, బీజేపీ ఎంపీలకు కూడా సిగ్గు లేదా, ఎందుకు ప్రశ్నించలేదని కూడా అటు బీజేపీ ఎంపీలపైన కూడా తీవ్రమైన స్థాయిలో విమర్శ చేశారు. సో తన ప్రసంగంలో మొదటగానే మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాలకు నేను కూడా బాధ్యురాలుగా ఉన్నాను కాబట్టి కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా అయినందుకు కూడా నేను సిగ్గుపడుతున్నటువంటి మాటలు కూడా తన ప్రసంగం మొదట్లోనే మాట్లాడింది. అంటే తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగానికి కూడా మధ్యలో కవిత గురైంది. సో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేసుకుని మారైంది. కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా సిగ్గుపడుతున్నటువంటి పదం వాడడం కూడా రాజకీయాల దుమారాన్ని కూడా రేపించే అంశంగా కూడా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి పదజాలాలు ఉపయోగించడం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అంశంగా ఉంది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే కూడా మీరు అన్నట్లుగా ఇది బీఆర్ఎస్ కి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ గా పేరు ప్రకటించిన తర్వాత అయితే పాత టీఆర్ఎస్ పేరును మళ్ళీ వినియోగించడం వెనుక వ్యూహం ఏంటి? ఇంతకు చెప్పినట్టు సునీత, టీఆర్ఎస్ అనే పదము 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో అణువణువున కూడా కొన్ని లక్షల సార్లు కూడా పలికినటువంటి పదము. ఏదైతే 2004 ఆ సమయంలో కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళిపోయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీఆర్ఎస్ తోటే జరిగింది. అంటే చాలా మంది కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అటు అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా టీఆర్ఎస్ 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 అనేటువంటి పదాన్నే నానుడిగా చేస్తూ కూడా ప్రజల్లోకి ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్ అనే పదం కూడా రాష్ట్రంలో దేశంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పవచ్చు. సో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో తన పార్టీని విస్తరించడానికి టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చడం జరిగింది. సో బీఆర్ఎస్ గా మారిన తర్వాత 2023 ఎన్నికల్లో కూడా పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే సునీత తెలంగాణకు ఒక రకమైనటువంటి సెంటిమెంట్ అనేటువంటి పదము తెలంగాణ ప్రజల నుంచి దూరమైంది కాబట్టి సో అదే సెంటిమెంట్ ని తిరిగి ఉపయోగించుకోవడానికి సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఒక సెంటిమెంట్ తోటి ఒక భావోద్వేగం తోటి తెలంగాణలో ఆంధ్ర పాలనతో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ తోటి కూడా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో కూడా అణువున మనసులో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలనేటువంటి ఆకాంక్ష బలీయమైనటువంటి వ్యక్తపరిచినటువంటి సంఘటనలు కానీ ఉద్యమం కానీ జరిగింది. సో అలాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ అనేది చిన్న పిల్లాడు నుంచి పెద్దవాళ్లకు కూడా ప్రతి ఒక్కరి నోట్ల మాట్లాడినటువంటి పదం అది టీఆర్ఎస్ అనేది. సో అలాంటి టీఆర్ఎస్ పదము ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందో సో పరిణామాల నేపథ్యంలో సెంటిమెంట్ అంటే తీవ్రమైనటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పదం ఇక
లేకపోవడము, అది బీఆర్ఎస్ గా మారడం కూడా తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి నైరాశ్యానికి గురి చేసినటువంటి సిచ్యువేషన్. సో తిరిగి అదే పదాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా ఉపయోగపడినటువంటి పదము, తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మళ్ళా తిరిగి తెలంగాణ ప్రజల్లో ఉంటున్నటువంటి సెంటిమెంట్ ని బయటకు తీసుకువచ్చి సో రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టడానికి టీఆర్ఎస్ అనేది ఖచ్చితమైనటువంటి పదము, దాంతో ముందుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర సమితి. మీరు అన్నట్లు ఏదైతే టీఆర్ఎస్ అనేది ప్రజలకు ఒక సెంటిమెంట్ లాంటిది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ సభకు వచ్చే ముందు కవిత ఏదైతే అమరవీరులకు నివాళులు అర్పించడం, ప్రొఫెసర్ జయశంకర్ కి నివాళులు అర్పించడం, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిడ నివాళులు అర్పించి అక్కడ ఆవిడకి నమస్కరించుకొని వెళ్లడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినా ఇక్కడ ఎగ్జాక్ట్ గా పాత తెలంగాణ తల్లి విగ్రహమే మనకి ఇక్కడ కనిపించింది. సభ దగ్గర బతుకమ్మ చేతిలో పట్టుకొని అవన్నీ సేమ్ ఎగ్జాక్ట్ అదే పాత తల్లి కనిపించింది. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు కవిత ఈ సందర్భం ద్వారా? ఎస్, ఎప్పుడు అని కేసీఆర్ ఏదైతే విధానాన్ని అవలంబించాడో, ఒక కార్యక్రమానికి వెళ్లే ముందు కానీ, ఒక సభకు వెళ్లే ముందు కానీ, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ అమరవీరులకు స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడము, సో తెలంగాణ పరంగా కూడా కొన్ని మాటలు మాట్లాడము, తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించినటువంటి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉందో విగ్రహాన్ని కూడా చాలా చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే పంథాను కూడా కవిత కొనసాగిస్తుందని చెప్పవచ్చు. తను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా పూజలు చేసింది, సర్వమత ప్రార్థనలు కూడా చేసింది. సో కేసీఆర్ కూడా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే క్రమంలో పూజలు చేయడము, సర్వమత ప్రార్థనలు చేయడము, అమరవీరులకు నివాళులు అర్పించడము, సో గణపతి దగ్గరికి లాంటికి వెళ్ళడము, సో తర్వాత తెలంగాణ ప్రజలకి ఏ విధంగా సెంటిమెంట్ తో కూడినటువంటి భావజాలంతో కూడినటువంటి అంశాలు ఉంటాయో వాటిని కూడా అమలు చేసినటువంటి కేసీఆర్ ఏదైతే చేశాడో దాన్నే కూడా ఇప్పుడు కవిత కంటిన్యూ చేస్తూ అని చెప్పవచ్చు. సో తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా ఈ రోజు కవిత తీసుకొని రావడం కూడా మారిన తెలంగాణ కాకుండా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ఉందో, కేసీఆర్ డిజైన్ చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో దాన్ని తీసుకొని రావడం వల్ల ఏంటి అంటే తిరిగి తెలంగాణ ప్రజలకు కవిత దగ్గర కావడమే. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ ప్రజల యొక్క నోటిలో గాని, కన్చూపులో గాని, మనసులో గాని తమ ఏ విధంగా ఒక బంధాన్ని, అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఉందో, సో దాన్ని తిరిగి తెలంగాణ ప్రజలకు చూపించడానికి కవిత చేసిన ప్రయత్నంగా కూడా దీన్ని చెప్పవచ్చు. తన ప్రసంగంలో కూడా కొన్ని హావభావాలు గాని, కొన్ని హ్యాండ్ పొజిషన్స్ కూడా సేమ్ కేసీఆర్ ను అనుకరించినట్టుగానే మాట్లాడింది. కొన్ని రెగ్యులర్ గా కేసీఆర్ కూడా ఎలాంటి పదాలు మాట్లాడుతాడో, ఎలాంటి పదాలతో ఉపయోగిస్తాడో తన ప్రసంగంలో కొన్ని పదాలను కూడా ఉపయోగించడం జరిగింది. అంటే రాజ్ పటేల్ ఫస్ట్ నుంచి కూడా ప్రతిసారి కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడుతూనే వచ్చారు. తన చుట్టూ దయ్యాలున్నారు ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడా కూడా కేసీఆర్ ని పల్లెత్తు మాటనని కవిత ఈ రోజు పార్టీ ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో ఈ రోజు మాత్రం మీరు అన్నట్లు అన్ని విషయాల్లో తండ్రిని అనుసరిస్తున్న కవిత ఈ రోజు మాత్రం కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి, ప్రజలకు కష్టాలు వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ఇప్పుడు రారు అంటూ కూడా కామెంట్స్ పాస్ చేశారు. సో ఏంటి ఏమనుకోవచ్చు? ఎస్, పూర్తిగా చెప్పొచ్చు మనము. ఎందుకంటే కంప్లీట్ గా కూడా కవిత ఈ రోజు నుంచి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా మారిపోయింది. సో ఇన్ని రోజుల పాటు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మిగతా పార్టీలతో విమర్శించడం లాంటి చేసినటువంటి కవిత తను పార్టీ పెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు తను పార్టీ చీఫ్ గా, పార్టీ అధ్యక్షురాలుగా అయిపోయింది కాబట్టి, పార్టీని ప్రకటించింది కాబట్టి కంప్లీట్ గా కూడా ఫక్తు రాజకీయ నాయకురాలిగా, ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఖచ్చితంగా టార్గెట్ చేయాలి కాబట్టి టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఇదంతా కూడా సెంటిమెంట్ ని రాజింప చేసే అంశంగానే మనం చెప్పవచ్చు సునీత. ఎందుకంటే తను కూడా మాట్లాడుతూ కూడా కేసీఆర్ పక్కన పందికొక్కులు ఉన్నారు, గుంట నక్కలు ఉన్నారు, కేసీఆర్ మారిన కేసీఆర్ ఇప్పుడు మరమనిషికి అయిపోయాడు కేసీఆర్, ఇంత అప్రజాస్వామికంగా చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై కూడా
తీవ్రమైనటువంటి బుల్డోజర్లను పంపించి పేదల ఇండ్లను, మధ్యతరగతి ఇండ్లను కూర్చున్నప్పుడు కూడా కేసీఆర్ బయటికి రావడం లేదు, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు బయటికి రావడం లేదు? కేసీఆర్ మన మనిషిగా మారడానికి కారణం ఏంటి? ఎందుకు తను వాడినటువంటి ఏదైతే టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చుట్టూ ఉన్నారో వాళ్ళు కేసీఆర్ ని ఏం చేశారు? ఎందుకు కేసీఆర్ మారినాడు? కేసీఆర్ మారినాడు అంటున్నటువంటి కవిత, మరి కేసీఆర్ మారడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మారిపోయాడు? కన్న కూతుర్ని ఎందుకు దూరం చేసుకొని గుంట నక్కల్ని, పందికొక్కులని పక్కన పెట్టుకున్నాడు అనే విషయాలు మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు. రాబోయే రోజుల్లో మాట్లాడతా అని చెప్పింది. దాంతో పాటు ఇంకోటి, ఇల్లు అడగగా అనే పండుగ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని కూడా ఒక ప్రావర్బ్ను కూడా కవిత ఈరోజు ఉపయోగించడం జరిగింది. అందుకంటే ఇప్పుడే నాకు ప్రీవియర్ స్టార్ట్ అయింది, ఇంకా అసలు సినిమా ముందున్నది. సో దేర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది ముసళ్ళ పండుగ అనేటువంటి ఒక ప్రావర్బ్ను, సామెతను కూడా ఉపయోగించి ఈరోజు కవిత తన మాటల్లో మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు కేవలం ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశాను, ఇంకా అతను సినిమా ముందు ఉంది అనే క్రమంలో మరి కేసీఆర్ గురించి కానీ, హరీష్ రావు గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ, ఇంకా రేవంత్ రెడ్డి గురించి కానీ, బీజేపీ ఎంపీల గురించి కానీ ఇంకా ఏం మాట్లాడుతుంది, ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అయితే చూడాల్సిన అంశమే. ఇలాంటి పరిస్థితులలో ఊహించని విధంగా మాత్రము ఫస్టే తన తండ్రి కేసీఆర్ ని టార్గెట్ చేయడం కూడా రాజకీయంగా అయితే ఒక దుమారాన్ని కలిగిస్తున్నటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు. సునీత, మిగతా విషయాల్లోకి వెళ్తా కూడా తాను సూటిగా 3 అంశాలను మీరు ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అటు తెలంగాణ రాష్ట్ర సేనాని ప్రకటించిన తర్వాత కేసీఆర్ కూడా స్పందించారు. ఇప్పుడు లైవ్ ద్వారా ఆ కమెంట్స్ ఏంటో చూద్దాం. కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్ కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. అవినీతి జరిగిందని చెప్పి నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడతా నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? పోరాట యోధురాలైనటువంటి రాణి రుద్రమ వేదిక ద్వారా రాజ్ పటేల్ చూసాం కేసీఆర్ కి సంబంధించి ఎలాంటి కమెంట్స్ చేశారో కవిత. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. మన ఇప్పుడు కవిత మాటల్లో కూడా కేసీఆర్ బయటికి రారు, మారిన మనిషి, మర మనిషిని ఇంకోరు ఆపరేటింగ్ చేస్తారు, ఒక రకంగా రోబో. సో రోబోను ఆపరేటింగ్ చేసే సిస్టమ్ ఉంటుంది. సో అంటే రిమోట్ వేరే చేతిలో ఉంది. అంటే కేసీఆర్ మర మనిషిగా మారాడు, కేసీఆర్ రోబోగా మారారు. రోబో ఏ పని చేయాలైనా సరే రిమోట్ ఆపరేటింగ్ చేయాలి, సిస్టమ్ వేరే చేతిలో ఉంటుంది. కాబట్టి కేసీఆర్ తనకు తాను ఏమి చేయలేరు. కేసీఆర్ చుట్టూ ఎవరైతే ఉన్నారో, సో హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సో వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఆపరేటింగ్ చేస్తారో కేసీఆర్ అదే విధంగా ఆపరేట్ అవుతున్నారు, అదే విధంగా ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నాడు. లేకుంటే చిన్న కష్టం వచ్చినా సరే, తెలంగాణ ప్రజలకు చిన్న ఆపద వచ్చినా సరే
బయటికి వచ్చి పోరాటం చేసేటువంటి కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వము పేదల మధ్యతరగతి ఇళ్లను కూర్చుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే ఎందుకు కేసీఆర్ బయటికి రావడం లేదు? కేసీఆర్ ఎందుకు అడ్డు చెప్పడం లేదు? కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదు? ఒక సంఘటన జరిగినప్పుడు కేసీఆర్ స్పందించడం లేదు. చాలా రోజుల తర్వాత స్పందిస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ మారిన మనిషి మరమనిషి. మన సారు బయటికి రారు అనేటువంటి పదాలను కూడా తెలంగాణ ప్రజల్లోకి పూర్తిగా పోయే విధంగా కూడా చాలా సరళంగా సాధారణంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే కవిత తన ప్రసంగంలో పూర్తి పరిపక్వతోటి కూడా ఖచ్చితంగా తాను ఏం చెప్పాలనుకుంటుంది తన పార్టీ ద్వారా, తన తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు సూటిగా స్పష్టంగా ఏం చెప్పదలుచుకుంటుందో అది చెప్పింది. పూర్తి స్థాయిలో ఒక పార్టీ అధినాయకురాలైతే ఏ విధంగా అటు ప్రధాన అధికార పక్షాన్ని కానీ మిగతా పార్టీలను కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ అంటారు. చాలా స్పష్టంగా కూడా టార్గెట్ గా కూడా కవిత తన మాటల్లో మాట్లాడినటువంటి తీరును చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. సో ఫస్టే యాక్చువల్ అయితే అధికార పక్షాన్ని టార్గెట్ చేయాల్సినటువంటి ఒక పార్టీ అధికార పక్షాన్ని ఫస్ట్ టార్గెట్ చేయకుండా సో కుటుంబాన్ని, తండ్రిని, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను పొందడానికి, సెంటిమెంట్ను రాజింప చేయడానికి కూడా ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది. ఆడబిడ్డని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఒక సరైనటువంటి కారణం అనేది ఏమి చెప్పకుండా గెంటేశారు. కాబట్టి ఆ సెంటిమెంట్ ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా కవిత మాట్లాడినటువంటి తీరు అయితే మనం చూసాము. మొత్తానికి అట్టహాసంగా కూడా చాలా కోలాహలంగా కూడా తన పార్టీ పేరును ప్రకటించింది, పార్టీని ప్రకటించి ఉంది. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ కూడా తర్వాత ఉంటుందని కూడా కవిత చెప్పడం జరిగింది. సో పార్టీ పరంగా ఒక పార్టీ అధినాయకురాలుగా కేసీఆర్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని, దాంతోపాటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కానీ మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఎక్కడ మాట్లాడినా సరే బీజేపీ ఎంపీలపైన కూడా తాను చేసినటువంటి విమర్శ కూడా తెలంగాణ సెంటిమెంట్ ని ఆధారంగా చేసుకుని మాట్లాడింది. ఏదైతే తేజస్వి సూర్య పార్లమెంట్ లో మాట్లాడాడో ఆంధ్రప్రదేశ్ ని, తెలంగాణను ఇండియా పాకిస్తాన్ విడతీసినట్టుగా కూడా విడతీశారనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో అప్పుడు పార్లమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా ఎవరు ఎక్కువ అపోజ్ చేయలేదు, పార్లమెంట్ లో దాన్ని ఖండించలేదు. సో సిగ్గు లేదు బీజేపీ ఎంపీలకు, ఎందుకు ఖండించలేదని కూడా అటు బీజేపీ ఎంపీలను కూడా టార్గెట్ చేసింది కవిత. సో దాంతో పాటు పార్టీ అధ్యక్షురాలుగా పార్టీలను, అధికార పార్టీలను టార్గెట్ చేసినటువంటి కవిత సో తాను అధికారంలోకి వస్తే, తన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని కూడా పంచసూత్రాలను కూడా ప్రకటించింది. ప్రస్తుతానికైతే మన పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేది, మెయిన్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది మన పార్టీని, మన టిఆర్ఎస్ పార్టీని అని చెప్పి తర్వాత అధికార పక్షంలోకి వెళ్తానని కూడా కవిత చెప్పింది. రాజు పటేల్, పార్టీ ప్రకటన తర్వాత ఇప్పుడు కవిత ఫ్యాక్టర్ రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? రాబోయే ఎన్నికల్లో సో ప్రజల యొక్క మెప్పు పొందడానికి, ప్రజల యొక్క ఓట్లను పొందడానికి తాను అధికారంలోకి రావడానికి చేసినటువంటి మాటలు రెండు ప్రధానంగా మనం తీసుకోవచ్చు. ఒకటి, ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్ష హోదా పోషిస్తాం అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా పోషించినటువంటి పార్టీకి రాబోయే రోజుల్లో అధికార పక్షానికి దగ్గరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేది మనమే. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయట్లేదు, అటు బీజేపీ టార్గెట్ చేయట్లేదు. కాబట్టి మెయిన్ గా మన టిఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సేననే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మనమే టార్గెట్ చేస్తాము. ప్రస్తుతాన్ని ప్రధాన ప్రతిపక్ష పాత్ర, రాబోయే రోజుల్లో అధికార పక్షం పాత్ర పోషిస్తామని చెప్పడం జరిగింది. సో అందుకనే తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో సో విద్య గాని, వైద్యం, ఆరోగ్యం, వైద్యం కోసం తర్వాత ఉద్యోగ కల్పన, సో నీళ్లు, నియామకాలు అని ఏదైతే అప్పుడు వనరులు ఉపయోగతాన్ని కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చిందో, నీళ్లు, నిధులు, నియామకాలు అని 3 అంశాలతోటి వాళ్ళు ఏ విధంగా వచ్చిందో ఈసారి కవిత మాత్రము పంచసూత్రాలతో ముందుకు వచ్చింది. ఒకటి విద్య, తర్వాత వైద్యము, వ్యవసాయము, ఉద్యోగాల
కల్పనకు సంబంధించింది కూడా తను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో కంప్లీట్ గా కూడా ఉచిత విద్యను కార్పొరేట్ స్థాయిలో అందిస్తామని చెప్పడం జరిగింది. వైద్యంతో పాటు కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే, తెలంగాణ ప్రజలు ఏ దవాఖానకి వెళ్ళినా సరే ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు, అన్నదాతకు, రైతాంగానికి కూడా అటువంటి పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు. సో మినిమం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ కూడా ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి రైతులు ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి చాంబర్ ఉంటుంది, సపరేట్ కుర్చీ ఉంటుంది. రైతులను చాలా గౌరవిస్తాము, కరెంటు అందజేస్తాము, మద్దతు ధర లాంటివి కూడా పంటలకు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగాల కల్పనకు వచ్చేసి కూడా చదువుకున్న ఎవరికైనా సరే విపరీతమైనటువంటి ఉద్యోగాల కల్పన కోసం కూడా తమ పార్టీ ఏం చేస్తుందో, నిరుద్యోగం అనేది లేకుండా చేసి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా ప్రధానంగా కూడా కవిత చెప్పడం జరిగింది. సో విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగాలు ఈ మూడు కల్పనకు సంబంధించినటువంటి కూడా పంచసూత్రాలను ఏదైతే విడుదల చేసిందో కవిత చెప్పిందో దాన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి, తాను అధికారంలోకి రావడానికి ఒకవైపు ప్రస్తుతం అధికార పార్టీ ఏం చేస్తుంది టార్గెట్ చేయడం ఒకటి, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాము అనేది రెండో అంశము. ఈ రెండు అంశాలను కూడా క్రోడీకరిస్తూ కూడా కవిత తన మాటల్లో చెప్పింది. తాను ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలను, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తాను, సో తన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తుందో కూడా ప్రజల్లోకి కూడా వివరించే ప్రయత్నం చేసింది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నుంచి కవిత ఒక పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షురాలిగా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ పరిణామ క్రమంలోనే కూడా కంప్లీట్ గా కూడా పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేస్తూ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానని కూడా చెప్పినటువంటి తీరు కూడా రాజకీయంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభంజనానికి కూడా దారి తీసిందని మనం చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. పోరాట యోధురాలు తెలంగాణ ప్రజల ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్ కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. అవినీతి జరిగిందని చెప్పి నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు, అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా, నాతో కలిసి వస్తారా? సిద్ధమే?